ఓం నమో గణాధిపతయే నమః. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం హరిహర దేవుళ్లకు అంకితం చేయబడింది. ఇదే మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే త్రిపుర పూర్ణిమ, కార్తీక పౌర్ణమి అంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది, దాని ప్రాముఖ్యతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహరలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో బాణుడి కిరణాల ప్రభావంతో నీటికి మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు, దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూజా విధానం: కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలాన్ని కొద్దిగా వేసుకుని స్నానం చేయొచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చెయ్యాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుని, లక్ష్మీదేవిని, విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక దీపం ప్రాముఖ్యత: కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. అలాగే దీపదానం కూడా చెయ్యాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 4:58 నుంచి ఉదయం 5:51 మధ్య స్నానం చేసి దీపదానం చెయ్యాలి. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చెయ్యాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి. ఈ పవిత్రమైన రోజున ఉదయం 6:44 నుంచి ఉదయం 10:45 మధ్యన సత్యనారాయణ పూజ చేయాలి. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం: తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం 2:58 పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పౌర్ణమిను నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత: ఈసారి కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం సాయంత్రం 4:51 ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున చందమామ నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరిస్తాడు. పౌర్ణమి నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకొని పూజలు పూర్తయిన తరువాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు.